గడిచిన దినములని దేవాటి దేవుడు మనలను మన కుటుంబములను దేవుని యొక్క చల్లని దయగలిగిన హస్తముల కింద ఆయన రెక్కల చాటును భద్రపరిచి బలపరిచి నేటి వరకు సజీవంగా క్షేమంగా ఉంచి ఈ దినము ప్రభువు స్తుతించడానికి దేవాతి దేవుడు మనకు ఇచ్చిన చక్కని ఆధిక్యతకి దేవుడు పొందనస్తున్నాము. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడు పొందనస్తున్నాము. హల్లెలూయా. ఈ రాత్రికి అందరితో కలిసి ప్రభువు స్తుతించుటకు కనపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన కృపకై దేవుడు వందనాలు చెల్లిస్తున్నా. దేవుని జనాంగమా, ఈ రాత్రి కాల సమయంలో మంచిగా నన్ను ఈ స్థలంలో నిలుపున దేవాతి దేవునికి అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు సాల్మన్ అన్నయ్యకు మరియు ఉదయమ్మ, అదేవిధంగా మా అల్లుడు గారు రోహన్ బాబు, మరి సంఘపడలేని అందరికీ ప్రభువు క్రీస్తు నామంలో మా వందనాలు శుభాలు తెలియజేస్తున్నా. నిజంగా మరి రాత్రి దేవుడు ఇక్కడ ఉండడానికి దేవాతి దేవుడు మాకు కృపను చూపడని చెప్పవచ్చు. ఎప్పుడో ఉన్నటువంటి మమ్మల్ని వాస్తవం ఈ ప్రాంతం మాకు ఎప్పుడు తెలియదంటే మేము ఎప్పుడు రాలేదు. ఇదంతా కూడా దైవ చిత్తము, దైవ చిత్త ప్రకారము, దేవుడి ప్రణాళిక ప్రకారము మరి దేవుడి సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తూ ఉండగా మరి వివాహ విషయంలో బిడ్డల విషయంలో దేవుడు మరి సాల్మన్ అనే వాళ్ళ కుమారుడు రోహన్ బాబు గారిని మరి మా కుమార్తెకు దేవుడు అంటే భక్తంగా దేవుడు అనుగ్రహించడాన్ని బట్టి దేవుడు ఇక్కడ ఈ తెనాలి ప్రాంతంలో ఈ శిలువ చాటున ప్రార్థన పరిచయంలో నేను కూడా మీదకు నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపకే వందనాలు. మొదటిగా ఈ రాత్రి నేను ఇక్కడికి రావడానికి వెళ్ళిన కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డ గ్రేస్ ఏంజల్, ఆమె జీవితంలో దేవుడు మరి యొక్క నూతన సంవత్సరం అనే దయాకీర్తన ఇచ్చాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా దేవుడు మాకు ఇచ్చిన చిన్న సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఈ మ్యారేజ్ అయిన తర్వాత మొదటి సంవత్సరమే రాకపోతే బిడ్డ బాధపడుతుందేమో, ఆమె మనసును గాయపరచకూడదని చెప్పి పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం తండ్రి కూతురు ఇద్దరు కూడా కలిసి మరి దేవుడు మాకు ఇచ్చిన చిన్న సంఘంలో ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన మీద జరుగుతుంది. మరి ఆ విధంగా మరి అన్నయ్య వాళ్ళ కుటుంబంలో మేము కూడా కలిసి ఈ సంవత్సరం ప్రభువును స్తుతించడానికి దేవుడు ఇచ్చిన కృపకై వందనాలు. వీరికి ఇచ్చిన నూతన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఎందుకు మేము ప్రతి సంవత్సరం ప్రార్థన పెట్టుకునే వాళ్ళంతా మీకు చిన్న మాట చెప్పి నేను వాక్యాన్ని ముందుకు వెళ్ళిపోతాను. ఆమెకు ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత భయంకర మోషన్స్ వామిటింగ్స్ అయ్యి చాలా హాస్పిటల్స్ తిప్పాము హైదరాబాద్ ప్రాంతంలో. మరి డాక్టర్ అరుణ్ జస్వాల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంటారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, నీలోపర హాస్పిటల్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కానీ తనకి ఉన్న మోషన్స్ వామిటింగ్స్ కంట్రోల్ చేయడానికి వెయిట్స్ దొరకట్ల, వెయిట్స్ వెళ్ళాలి. ఆ చేతులు ఎంత పట్టుకున్నా, కాళ్ళు పట్టుకుని ఎక్కడ పట్టుకున్నా వెయిట్స్ దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ వాళ్ళు కూడా కాలేదు. కరెక్ట్గా 1 వీక్ మోషన్స్ వామిటింగ్స్ కంటిన్యూ అయింది. అప్పుడు డాక్టర్ చెప్పారు, వీళ్ళు బ్రతకడం చాలా కష్టం, వీళ్ళు బ్రతకడం చాలా కష్టం అని డాక్టర్ చెప్పారు. చెప్పినప్పుడు మేము రాత్రంతా కూడా పగలంతా హాస్పిటల్ చెప్పడం, రాత్రి సిటీలో మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు హైదరాబాద్లో, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేటోడు. అలా ఆమె అప్పటికే చాలా వీక్ అయిపోయింది. మోషన్స్ వామిటింగ్స్ వలన ఆమె చేతులు కాళ్ళు మొత్తం వేలాడేసేసింది. కళ్ళు కూడా నల్లగుండు లోపలికి వెళ్ళి తెల్లగుండు పైకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎత్తుకోవడానికి కూడా భుజాల మీద ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు భుజాన్ని వేసుకుంటే జారిపోతుంటే ఇట్లా చేతుల్లో పట్టుకుని వెళ్తుంటే నేను వెనకాలని పాటలు పాడుతూ ఉండేదాన్ని. మేము అప్పుడు పరిచయం ప్రారంభించాం. దేవుడా, ఈ బిడ్డ చనిపోతే నీ నామానికి అవమానం కలుగుతుంది, ఈ బిడ్డ చనిపోవడానికి వీలేదు, ఈ బిడ్డ అనేకుల మధ్యలో నీకు సాక్షిగా బ్రతకాలి, మేము నీ సేవకు వచ్చామని నేను ఏడుస్తూ పాట పాడుతుంటే అంత వీక్నెస్ లో ఉండి కూడా, అంత వీక్ ఉన్నా కూడా చప్పట్లు కొట్టేది. నేను అప్పుడు దేవుడితో పోరాడేదాన్ని. దేవుడా, అంత నీసు ఉండి కూడా బిడ్డ చప్పట్లు కొడుతుంది, ఆ చిన్నబిడ్డలో కనికరించవద్దని నేను ప్రార్థన చేస్తే ఆన్లైన్ ప్రేయర్కి మేము వెళ్తాము. ప్రతి నెల కూడా ఆ రోజు ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాలి. నేను ఒకటే ప్రార్థన చేశాను. ఆన్లైన్ ప్రేయర్కి నేను మందిరం అడుగు పెట్టేసరికి ఈ వారం రోజులు మోషన్స్ వామిటింగ్స్ అయినాయి కదా, డాక్టర్ వల్ల కాదని చేతులు చేశారు.
నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీవే నా పక్షంగా నీ కార్యం వచ్చి నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నా బిడ్డను బతికించి నీ సాక్షిగా నిలబెట్టుకుని నేను ప్రార్థన చేస్తూ ఉంటే 102వ కీర్తన 17వ చరణం దేవుడు నాతో మాట్లాడాడు. దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు నేను మళ్ళీ ఉన్నాను. ఆ వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడినప్పుడు విశ్వాసంతో మేము ప్రార్థన పూర్వకంగా అంత బలహీనంగా తీసుకుని దేవుడు నన్ను అడుగు పెట్టామండి. అంతే, దేవుడు నన్ను ఎప్పుడైతే అడుగు పెట్టామో ఇక అప్పటి నుండి ఆమెకు మోషన్స్ కానీ వాంటింగ్స్ కానీ కంట్రోల్ అయిపోయింది. దేవుడు ఆ విధంగా బ్రతికించి నేటి వరకు సజీవంగా క్షేమంగా ఉంచాడు. అంతేకాదు ఆమె జీవితంలో దేవుడు చూపిన గొప్ప ఏంటంటే ఈ 102వ కీర్తనలో చెరలో ఉన్న వారిని మూలుగులను విడుటకును చావులకు విడిపబడిన వారిని విడిపించుటకును ఆయన తన పరిశుద్ధాలయం నుండి వంగి చూచి వచ్చుతనము వారు తెలుసుకున్నట్టు ఇది రాయబడాలని ఆమె గురించి దేవుడు తన కార్యం జరిగించడానికి తన మేలు చేయడానికి ఆయన ఆకాశంలో వంగి చూసి సేవకులుగా మేము చేస్తున్న ప్రార్థన ఆలపించి సంవత్సరం ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత చనిపోవలసినటువంటి బిడ్డ జీవితంలో 25 సంవత్సరములు దేవుడు కాపాడి గత సంవత్సరం క్రితం మా మధ్యలో ఉంది. ఈ సంవత్సరం ఈ తెనాలి ప్రాంతంలో సెలవు చాట్ల ప్రార్థన మందిరంలో మీతో కూడా కలిసి ప్రభువు స్తుతించడానికి మరి దేవుడు ఇచ్చిన ఈ కృపకే దేవుడు ఇచ్చిన బిడ్డకి ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తూ దేవుడు నేటి వరకు ఆమె జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అందును బట్టి మరి ఈ రాత్రి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ మీ దగ్గర జరుగుతుంది. ప్రతినిత్యము మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. మా దగ్గర కూడా 3 to 5 ఈవినింగ్ అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థనలో కూడా ఇక్కడ జరుగుతున్న ప్రార్థన కొరకు పరిశీలన కొరకు ప్రతినిత్యం కూడా ప్రార్థిస్తున్నాము. ఆ విధంగా ప్రార్థించడానికి మీతో కలిసి ప్రభు స్థుతించడానికి దేవాలయం ఇచ్చిన దేవుడి కూడా నష్టమైనాము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానం చేస్తున్నాం. ఈ రాత్రి మేము ప్రార్థించిన విధంగా ఆశించిన విధంగా దేవుని కృప దేవుని సన్నిధిలో బిడ్డని కొడుకు చిన్నగా వినిపించమయ్యా నా బిడ్డ పట్ల నీ ప్రణాళిక ఏంటని ప్రార్థించినప్పుడు మేము ఆశించినట్టుకంటే కూడా చక్కని దైవభక్తి కలిగి ప్రార్థన కలిగి దేవునిలో కొనసాగేటువంటి చక్కని సంఘమును మరి చక్కని ప్రేమను కలిగినటువంటి దైవజనుల కుటుంబాన్ని దేవుని అభినందించినందుకు దేవునికి వందనాలు. మాకంటే ఎక్కువగా వారు ప్రేమిస్తూ మీరు అందరూ ప్రేమిస్తూ ఆదరిస్తూ మా బిడ్డల పట్ల మీరు చూపుతున్న కృపకై వందనాలు. మరి రోహన్ బాబుని చెప్పాలంటే మా పెద్ద కుమారుడు అని చెప్పొచ్చు. నేను అలానే ట్రీట్ చేస్తాను బాబుని. ఎప్పుడు కూడా నా సొంత కొడుకులకి నేను చూస్తాను. బాబు కూడా ఎప్పుడు కూడా నన్ను అమ్మ అనే సంబోధిస్తాను. దేవుడు ఇచ్చిన ప్రేమ ఇది, దేవుడిచ్చిన ఇంటి కృపకై దేవుడికి వందనాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. దేవుడి యొక్క వాక్య భాగంలో నుండి మన ధ్యాన అంశంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. చదవాలి శక్తి కలిగిన వాడు చదువుతాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స ఆమె ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకున్న చాలు. కృపా సత్య సంపూర్ణ వాక్యమైన దేవుడా, ఈ రాత్రి మీరు మాట్లాడితే వినాలి అని మీ సన్నిధిలో చేరేట మాతో మాట్లాడండి. మీ మాటలు మా అందరి వ్యక్తులు అర్థమయ్యేందులో బోధించి బలపరచమని ఈ వాక్చాతుర్యాన్ని అనుగ్రహించి మీ సేవలో ఈ కుటుంబంతో కలిసి మేము కూడా నేను స్థుతించి గుర్తించినందుకు వందనాలు చెల్లిస్తూ మా పట్ల మేము చూపిన కృపలనే వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఎవరు ఏ ఆశతో మీ సన్నిధికి వచ్చారో ప్రతి ఒక్కొక్కరితో ఈ వాక్యంలో నుండి మాట్లాడి మధ్యపడకూడమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రి కాల సమయంలో మరి మొదటకు వచ్చి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స ఆమె ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకోలేను. ఎవరు పెంచుకోవాలంటే ఈ మొదటై తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథైనటువంటి బిడ్డను ఈ రోజులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్ని ఉన్న వాళ్ళని చూడడమే చాలా కష్టం ఉంది. తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరూ లేరు.
ఒక బిడ్డను పెంచాలంటే ఏ కుటుంబానికి అని ఏంటంటే అక్కడ వరకు ఎందుకు మన పిల్లలు మనం పెంచుకోవడమే వాళ్ళని కష్టం భరించుకునే మనకే కష్టం. కానీ ఈ మొదటి జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే తల్లిదండ్రులు లేనటువంటి ఈ హదస్సాను, ఈ ఎస్తేరును ఆ యొక్క తన సొంత కుమార్తెగా స్వీకరించి, ఒక రకంగా చెప్పాలి అంటే పినతండ్రి కుమార్తె అనగా ఈమె చెల్లెలైతుంది, అన్నా చెల్లెలు. ఈ రోజుల్లో అంతగా ప్రేమించేటువంటి అన్నా చెల్లెలు ఈ లోకంలో బహు తక్కువ. ప్రేమలన్నీ ఏదైతే లోకంలో తగ్గిపోయింది. లోకంలో ప్రేమలన్నీ ఇప్పుడు ఎలాంటివి అంటే ఒక నీడ లాంటివి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు తన పిల్లతండ్రి కుమార్తె అనేటువంటి ఎస్తేరు అపస్స తల్లిదండ్రులు లేనిదై ఉండగా ఈ యొక్క మోర్దకే తనను పెంచుకొని తన యొక్క పరిస్థితులన్నీ, అంటే తన అవసరతలన్నీ కూడా, తన ఆత్మ పాలనన్నీ కూడా ఏం చేస్తాడంటే తను చూస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క మోర్దకి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దయాగుణం కలిగిన వాడు, ఒక రకంగా చెప్పాలంటే దాతృత్వం కలిగిన వాడు. ఎవరికైనా మనం ఒక 10 రూపాయలు పెడితే తిరిగి ఇవ్వగలిగిన వాళ్ళకి ఇవ్వడానికి మనం ఇష్టపడతాం. కానీ తిరిగి ఇవ్వలేని వాళ్ళకి ఎవరు ఇస్తారంటే మనవత్తు లేనటువంటి వారు తప్ప ఎక్కువ మంది స్నేహితులు కలిగి ఉంటారంట. దరిద్రుడైనటువంటి వాడు తనకున్న స్నేహితులు కూడా ఏం చేస్తారంటే కోల్పోతాడంట. మరి ఈ ఎస్తేరు ఎవరూ లేరు, ఒక అనాథ, ఎవరూ లేనటువంటి ఈ బిడ్డను ఈ యొక్క మొదటై తన కుమార్తెను స్వీకరించి తనను పెంచాడు. తన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా తనకు తోడుగా, తనకు తండ్రిగా, తనకు ఆదరణకర్తగా, తన అవసరాలను తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 11 యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని 15 కూడా చదువుదాం. సహోదరులైనను సహోదరియైనను దిగములై ఆనాటికి భోజనము లేకపోయినప్పుడు మీలో ఎవరైనా శరీరాలకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానములు వెళ్ళి చలి కాచుకొని తృప్తి పొందని చెప్పి ఏమి ప్రయోజనము? ఎదుగుతున్నటువంటి సహోదరుడు ఆనాటికి ఆహారం లేక, వస్త్రం లేక, దిక్కులేనటువంటి వారు ఉన్నవారు ఒకవేళ వాళ్ళని ప్రేమించలేకపోతే, వారి ఆకలిని తీర్చలేకపోతే, వారికి సహాయం చేయలేకపోతే, శరీరంలో కావలసినటువంటి ఆహారం పెట్టకుండా, వారి చలితో వణుకుతున్నప్పుడు వస్త్రాలు ఇవ్వకుండా, నువ్వు బాధలో కష్టంలో మన దగ్గరకు వచ్చినటువంటి వారిని సంతోషంగా తృప్తిగా ఉందని చెప్తే దానివల్ల ప్రయోజనం ఏమన్నా? ఇక్కడ యాకోబు పత్రిక రాస్తున్నాడు. మొదటి తెలిసి ఒక మాట అన్నారు, ప్రార్థించి పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మీకు. మొదటి తెలిసా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి తెలిసా అనాథమైనటువంటి పిల్లలను, దిక్కులేనటువంటి వారిని, ఎంతో మందిని ఒక తల్లి వలె ఆమె ఆదరించింది, తల్లి వలె ప్రేమించింది, వారికి చదువులు నేర్పింది, వారిని ప్రయోజకులు చేసింది. ఏ తల్లిలో ఎవరో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయినటువంటి వారిని ఆమె ఆదరించింది, ప్రేమించింది. అనాథమైనటువంటి వారికి, అనాథమైనటువంటి పిల్లలకు ఆమె ఒక తల్లిగా ఆమె తన ఉద్యోగాలు, తన సొంత పిల్లలని ప్రేమించి వారిని పోషించింది. అందుకని తెరిసా పేరు, ఆమె పేరు అసలు పేరు తెలిసైతే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి భారత అవార్డు ఏంటంటే మదర్ తెరిసా. అంటే పిల్లలు లేనటువంటి, అనేక లేనటువంటి అనాథలకు ఆమె ఎలా ఉన్నది? ఒక తల్లి వలె ఉన్నది. దేవుడు వాక్యం చెప్తుంది, మొదటి అధ్యాయంలో ఇదే యాకోబు పత్రిక 27 దిక్కులేని పిల్లలను ఏం చేయమంటుంది? పరామర్శించమంటుంది. ఈ యొక్క మొదటై దిక్కులేనటువంటి బిడ్డను, తల్లిదండ్రులైనటువంటి బిడ్డను ఈ యొక్క ఎస్తేరు తన ఏం చేశాడంటే పరామర్శించాడు. తన అవసరతలన్నీ తీర్చాడు, తన ఇంట తీర్చుకున్నాడు, తనను పోషించాడు. తన అవసరతలన్నీ కూడా తీర్చడానికి, ఆ దిక్కులేనటువంటి బిడ్డను పరామర్శించడానికి తన వంతు సహకారాన్ని ఆయన అందించాడు.
అందుకనే దేవుడు వాక్యం ఉంది, దిక్కులేనటువంటి వారికి, దరిద్రులకు ఈ భూమి మీద సహాయం చేసేవారు ఎవరైతే సహాయం చేస్తారో దేవుడు వారిని ఆశీర్వదించి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మత్తయి సువార్త 25:40 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అంతులకు సహాయం చేయమని అక్కడ వాక్యం చక్కగా స్పష్టంగా సెలవిస్తుంది. చదువుతామా? మత్తయి సువార్త 25:40 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసింది కనుక చాలు. అల్పులైనటువంటి వారికి, దిక్కులేనటువంటి వారికి సహాయం చేసి ఎవరికి చేసినట్లంటే దేవుడికి చేసినట్లు. అందుకని 41 కీర్తన 1వ చరణంలో బీదలను కటాక్షించువాడు ధన్యులు. ఎవరైతే బీదలను కటాక్షిస్తారో ఆ కటాక్షించే మనస్సు, ఆ జాలి కలిగిన మనస్సు, ఆ ప్రేమ కలిగిన మనస్సు, దేవుడిలో ఉన్నటువంటి మనస్సు మోర్దెకైలో ఉన్నది. ఎవరిలో ఉన్నదండి? మోర్దెకైలో ఉన్నది. దేవుని పిల్లలైన మనలో కూడా దిక్కులేని వారు, దరిద్రులు కనిపించినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే సహాయం చేసేవాళ్ళు కూడా. మన పట్ల చాలా మంది చాలాసార్లు తినడానికి ఆహారం లేని వాడిక, దిక్కులేనటువంటి వాడిక, వస్తువు లేనివ్వండి చాలాసార్లు అమ్మా అందరూ కొంచెం ఆహారం పెట్టమని మన దగ్గర చలవటించినప్పుడు మనము వాళ్ళని వెళ్ళగొట్టదు. కానీ మనకున్న దాంట్లో కొంచెం ఎవరైతే అల్పులకు చేస్తారో దేవుడు ఒకటేనా అంటారట, మిక్కిలి అల్పులైన వారికి చేస్తావు కనుక నాకు చేసినట్లే, కాబట్టి నా తల్లి రాజ్యంలో నాతో కూడా ఏం చేయమంటారైనా సంతోషించమంటారు. ఈ లోకంలో దిక్కులేని వారిని పోషించేవారికి, అనాథులకు సహాయం చేసేవారికి, అల్పులైనటువంటి వారికి సహాయం చేసేవారికి దేవుని రాజ్యంలో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తామంటున్నాడు. ఇప్పుడు మనము 40 days ఫాస్టింగ్ ఉంటాం. మంచిదే. ఉపవాసం ఉండేటువంటి మనలో కూడా, ప్రార్థించేటువంటి మనలో కూడా దేవుడు ఒక చక్కని ఆశ్చర్యం కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథము 58:7 ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథము 58:7. నీ ఆహారమును ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖములకు పెంపకుటయు, దిక్కు మారిన బీదలను నీ ఇంట చేర్చుకోమంటున్నాడు. చాలు. ఏం చేయాలండి? నీ ఆహారం ఆకలి కొనిన వారికి ఏం చేయాలండి? పెట్టాలి. ఈ 40 days చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు. మంచిది. ఈ ఫాస్టింగ్ లో మన ఆహారము తప్పకుండా మనం ఏం చేయాలంటే, ఎన్ని రోజులైతే మనం ఉపవాసం ఉంటున్నాము, ఎంతైతే ఈ 40 days లో మనకు ఖర్చు అవుతుందో అది తీసి దిక్కులేని వారికి, దరిద్రులకు, అనాథాశ్రమాలు చాలా ఉన్నారు. ఎంతో మంది తండ్రి లేనటువంటి పిల్లలు ఉన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు లేక, ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, సహాయం చేసేవారు లేక, పోషించేవారు లేక, అలవాటించేటువంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మన ఆహారాన్ని తప్పక మనం ఏం చేయాలండి? ఒకరోజు మనం ఉపవాసం ఉన్నాము, ఆ ఆహారాన్ని తీసి పక్కన పెట్టి దిక్కులేని వారికి, దరిద్రులకు పెట్టమంటున్నాడు. ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దిక్కు మన మీద ఎవరైనా వచ్చి అయినా మనకే సహాయం లేదు, ఎవరైనా మనం ఎందుకు వస్తే తప్పక మనం ఏం చేయని వాళ్ళని చేర్చుకోవాలి. పోయి అది వెళ్ళగొట్టేటువంటి వాడు ఉండేవాడు. ఎందుకంటే మిక్కిలి అల్పులైన వారిని చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు దేవుడు. అల్పులైన వారు, దరిద్రులైనటువంటి వారు, బీదులు కనిపించినప్పుడు మనం ప్రేమించగలుగుతున్నామా? ఒకటే జీవితాన్ని చూస్తే ఆమెను పోషిస్తే నాకేమొస్తుంది, ఆమెను ఆదరిస్తే నాకేమొస్తుంది, ఆమెకి ఏమైనా ఆస్తుందని తరపున వెనుకున్న వాటి వైపు చూడలేదు. కానీ ఆమె పిల్లలకి కుమార్తెలు అదస్త తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డగా ఉన్నప్పుడు ఆ బిడ్డ నాన్నకి విడిచిపెట్టి లేదు. కానీ ఆ బిడ్డకు తానే తండ్రి దంపతులు కలిగి, దయాగుణం కలిగి, ప్రేమ కలిగి ఆ బిడ్డను పెద్ద చేశాడు. పోషించడానికి ఆయనే సమస్తం అయ్యాడు. తానే తండ్రి అయ్యాడు. ఈరోజు ఎవరైనా అనాథమైనటువంటి బిడ్డను ఆదరించగలుగుతున్నామా? ప్రేమించగలుగుతున్నామా? దేవుడి ప్రియ సంగమా, దేవుడి పిల్లలైనటువంటి మనము ఒకవేళ అలా మనం చేస్తానంట దేవుడు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 11:16 ఉపకారం మనం చేయటం వల్ల దేవుడు చేస్తే మీరే. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:16 త్వరగా ముందుకు వెళ్ళిపోతారు. ఉపకారంలో ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగము దేవునికి ఏంటంటే ఉపకారము, ధర్మము. అమ్మా అని ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి కోమా అని వెళ్ళకూడదు. ఒకసారి ఒక సహోదరుడు ప్రార్థన
చేస్తున్నట్ట. ప్రభా, నువ్వు నా ఇంటికి రాయా, నువ్వు నా దగ్గరకు వస్తే, నా ఇంటికి వస్తే నీకు ఇష్టమైన నేను చేసి పెట్టాలని చెప్పి ఆ సహోదరి ప్రార్థన చేస్తుంటే ప్రభు కర్త మాట్లాడినట్ట, సహోదరి నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తానని. సరే, ఈ సహోదరి త్వరగా తనకు వచ్చినటువంటి వంటలని మొదలుగా రుచికరంగా చేయలేని వంటలన్నీ చేసేసింది. ప్రభు ఎప్పుడు వస్తారా అని ఆశతో చూస్తున్నట్ట. కాసేపటికి ఒక బీదరాలు, ఒక ధీరురాలు సరిగ్గా వస్త్రం లేక ఆకలితో ఉడుకుంటూ వచ్చి, అమ్మా ఆకలి ఉందమ్మా, కొంచెం ఆహారం ఉంటే పెట్టమని అడిగిందంట. ఈ తల్లి ఎవరు తెలుసా? పోమ్మా, ఈ వంటలు నీ కోసం కాదు చేసింది, ఎవరి కోసం చేశాను? నా ప్రభు కోసం చేశాను. ఆమె వెళ్ళగొట్టేసింది. ఇంకా కాసేపటికి బాగా పడుకుంటుడు ముసలి వ్యక్తి మళ్ళీ ఇంకా కాళ్ళకు చెప్పులు కూడా లేక పడుకుంటూ వచ్చి, అమ్మా తల్లి ఆకలిస్తుందమ్మా, ఆహారం 3 రోజులు అవుతుంది, కొంచెం వంట పెట్టామంటే ఆమె అంటుందంట, పోయా నీకోసం నేను చేయలేదు, నా ప్రభు కోసం నేను చేశాను. ఎవరి కోసం చేసింది? నా ప్రభు కోసం చేశాను. ఇంకా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎదురు చూసింది, సాయంత్రం అయిపోతుంది, ప్రభు ఇంకా రాదు. ఆమె ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, ప్రభా నీకోసమే కదా ఇవన్నీ చేశాను, నువ్వెందుకయ్యా రాలేదు? ఆమె ప్రశ్నిస్తుంటే ప్రభు మాట్లాడుతున్నాడంట, నా సహోదరి నేను 2 సార్లు నీ వద్దకు వచ్చాను, కానీ నువ్వేం చేయలేదు, నన్ను గ్రహించలేదు. మన ఎదుగుతున్న సహోదరిని ప్రేమించలేదు మనం, ఎదుగుతున్న సహోదరి ఆకలి తీర్చలేదు మనం, ఎదుగుతున్న సహోదరికి వస్త్రం లేక చలితో ఒడుగుతున్నప్పుడు కనీసం సరైన వస్త్రాలు కూడా ఇవ్వలేకపోతే చాటున్న దేవుడు మన నేలను ప్రేమించగలరు. అందుకే ఉపకారము ధర్మము చేయ మర్చిపోతూ దేవుడి పిల్లలమైన మనపడాల్సిన మంచి లక్షణం ఏంటంటే ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి. ధర్మం అనేది ఎప్పుడు కూడా చేయడం నేర్చుకోవద్దు. మనం అలా చేయడం ద్వారా దేవుడి యొక్క మనమే పొందుకుంటామని ప్రతిఫలం పొందుతాం. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నువ్వు స్వార్థ 6:30 వచ్చినా నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతూ వాక్యాన్ని ముగిస్తాను. నువ్వు స్వార్థ 6:35 వచ్చినాము. 35 చదవండి. ఎట్టి వారిని వచ్చేదను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండదు. మీరు సర్వోన్నతుల కుమారులై ఉండదు. ఆయన కృతజ్ఞత లేని వారి దుష్టుల ఎడలను ఉపకారిగా ఉన్నారు. ఇది నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఏం చేయాలండి? ఏ మనసులో కూడా దేవుని వాక్యం శ్రమిస్తుంది. దిక్కులేని వారిని ప్రేమించడమే కాదు, అనాథలను ప్రేమించడమే కాదు, మనము సహాయం చేసే కాడికి వచ్చేసరికి, ప్రేమించే దగ్గరకు వచ్చేసరికి అనాథల కొరకు, దిక్కులేని వాడి కొరకు, బీదల కొరకు సహాయం చేసేటువంటి మనసు కలిగినటువంటి మన జీవితంలో, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో దేవుడు మనల్ని ఆశ్రయించేది ఏంటంటే, ఎట్టి వారిని కూర్చొని మీరు నిరాశ చేయకుండా, ఎవరైనా మీ ఎదురు వచ్చి సహాయాన్ని కోరినప్పుడు మీరేం చేయాలి? తప్పకుండా సహాయం చేయండి. ఆకలితో వచ్చిన, దాహంతో వచ్చిన, ఒకవేళ వసహీనలో వచ్చిన, ఒకవేళ వాళ్ళు మన శత్రువులే కావచ్చు, మనల్ని తిట్టిన వారే కావచ్చు, మనల్ని ద్వేషించిన వారే కావచ్చు, మన శత్రువు కూడా ఆకలి నుండి ఏం పెట్టమంటాడు? దేవుడు ఆహారం పెట్టమంటాడు. తప్పిపోతే ఆహారం పెట్టమంటాడు. దేవుడి పిల్లలుగా మనము, దేవుడి పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనల్ని ప్రేమించే వారికి మనం పెట్టలేకపోతే మన శత్రువులు మనం ప్రేమించగలమా? మనం ప్రేమించగలిగే వారికి ఏదైనా చేస్తాము, ఎంతైనా చేస్తాము. ఒకవేళ ఎవరైనా పోకపోతే కనీసం వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడం, వాళ్ళకు వందనాలు చెప్పడానికి కూడా ఇష్టపడం. ఒకవేళ పైకి వందనాలు చెప్పడం మనసు అనుకుంటాం, నీకు వందనాలు చెప్పడం కూడా దండగా అనుకుంటూ ఉంటాం. ఇక దేవుని జనాంగమా, మన శత్రువులు ప్రేమించేవాడు ఉన్నాడు. మన శత్రువులే కావచ్చు, ఆకలి ఉంటే తప్పకుండా మనం ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. ఆకలి మాట నేను ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 6:19 వచ్చిన 1 తిమోతి పత్రిక 6:19 వచ్చిన సక్రియము అను మొదలవాడు ఔదార్యము గలవాడు తన ధనములో ఇతరులకు పాలించువాడై ఉండవలనని చాలు. ఏం చేయాలంటే దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు సత్క్రియలు చేయాలి. సత్క్రియ అనగా మంచి క్రియ. మంచి క్రియ ఏంటంటే దిక్కులేని వారిని, దరిద్రులను, అనాథలకు
మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. సక్రియ అనుభవము ఔదార్యం గలవాడు. ఈ లోకంలో మనం సక్రియ చేస్తే, ఈ లోకంలో మనం చేస్తున్న ధర్మ కార్యాలకు, పుణ్య కార్యాలకు మొత్తం 25-40 చదివే కదా, మిక్కిలి అనుభవం వారికి చేస్తావు కనుక నీవు నాకు చేసినట్లే. అంటే పరలోకంలో మనం ఏం చేస్తున్నాము? దేవుని ఎదుట ధర్మాన్ని సమకూర్చుకుంటున్నాము, ఆశీర్వాదాన్ని సమకూర్చుకుంటున్నాము. అందుకని భూమి మీద బ్రతుకునగానే ఈ మూలకి దిగులేని వారి కదా, దరిద్రులు కదా, బీదలు కదా, దయాహృదయం కలిగి ఉన్నారని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, సక్రియ అనే ధనం గలవాడు, ఔదార్యం గలవాడు, మీకు కలిగిన వాడు, ఇతరులు కష్టంలో, బాధలో, శ్రమలో ఉంటే మీరు ఏం చేయాలి? పాల్గొనడానికి సహాయం చేయాలి. ఆ పూటకి మనం ఆహారాన్ని వండుకున్నాము, మనం మాత్రమే తినాలనుకోండి, వేరే ఎవరో వచ్చారు, అమ్మ ఆకలిగా ఉన్నాను, ఫ్రెండ్సే వచ్చారు, చుట్టాలే వచ్చారు, మన ఆకలి మనం ఏం చేయాలంటే, మనం ఆగినా వారికి ఏం చేయాలి? తప్పకుండా చాలాసార్లు దేవుని పిల్లలు రక్షణ ఏంటంటే, ఇద్దరు సహోదరులు ప్రార్థన పడలే మందిరానికి వెళ్తారు, ఇద్దరు కలిసి ఒక అడుగులో ఉన్న ప్రయాణం చేస్తారంట. నేను వాక్యాన్ని ముగిస్తాను. వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఇద్దరు కూడా చక్కగా దేవుని ప్రార్థనకు, దేవుని సన్నిధికి ఒకే మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఒక వ్యక్తి ప్రయాణం ఆకలితే తినడానికి కొంచెం ఆహారం తీసుకున్నాడు, మరొక వ్యక్తి ఆహారం తీసుకోలేదు. వారు అడుగులోకి వెళ్ళేసరికి జరిగిన విషయం ఏంటంటే, బాగా ఎండ ఉన్నది, ఒక చెరువు కనిపిస్తే వారు ఆ చెరువులోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ ఆ యొక్క చెట్టు క్రింద కూర్చున్నారు. కూర్చోగానే ఆహారం తీసుకుని వచ్చిన వ్యక్తిగా ఆకలిస్తుంది కాబట్టి గంగబా తన బాక్స్ విప్పి తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పక్కన ఉన్న సహోదరుడు చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఆ సహోదరుడు ఏమంటాడంటే, అతను తింటూ ఉన్నాడు, ఇతనికి కూడా బాగా ఆకలిస్తుంది, ఇద్దరు నడిచారు, ఎండలో నడిచి వచ్చారు, బాగా అలసిపోయారు. ఆ ప్రక్కన సహోదరుని చూసి, తింటున్న సహోదరుని చూసి అంటున్నాడు, సహోదరా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును. అంటే సహోదరు, నువ్వు తింటున్నావు కదా, నాకు కూడా ఆకలిస్తుంది, నువ్వు తినేదానిలో నాకు కూడా కొంచెం పెడితే బాగుంటుంది కదా అన్నట్లుగా డైరెక్ట్ గా అడగాక వాక్యాన్ని ఎత్తుపడి చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకో సహోదరా. అంటే చాలా మంది తెలియగలిగిన వాళ్ళు ఇచ్చే సమాధానం ఇదే. ఈ సహోదరుడు అంటున్నాడు, అయ్యో పాపం సహోదరుడు కూడా మనిషి అలసిపోయేదని అనుకోవట్లేదు. కానీ ఆ సహోదరుడు వెంటనే ఆయన కూడా చక్కగా వాక్యాన్ని బట్టి, నీ పొరుగు వారిని దేనికి ఆశించు సహోదరా. ఏమంటున్నాడంటే, నీ పొరుగు వారిను దేనిని ఆశించకము. ఇలాంటి మనసాక్షి అనుభవం మన తినే ఆహారంలో ఒక ముద్ద పెడితే ఒకవేళ అతనికి కొంచెం కడుపు కావచ్చుదేమో, కానీ అతనికి ఏ మనసు లేదండి, ధర్మం చేసే, సహాయం చేసే, ఔదార్యం కలిగేటువంటి మనసు అనేది లేదు. ఇది మన దేవుని జనాంగమా, వాక్యాన్ని వినేమన్నా, వాక్యం మనకు బాగా తెలుసు. ఆ సహోదరుడు వలె నీ పొరుగువారులను దేనికి ఆశించుకునే వారు ఉండకూడదు, కానీ మనుకులలో ఇతరులకు పాలించే వారుగా ఉండాలి. అంటే ఎంతో కొంత మనం ఏం చేయాలండి, సహాయం చేసి తప్పకుండా దేవుని ఎదుగుతారు. దేవుడు మనలను, మన కుటుంబాన్ని, ఈ భూమి మీద మనుగడను పోషించడమే కాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేకులు ఎదుట మిక్కి అల్పులైన వారికి చేసావు కనుక నాకు చేసావు, నా తండ్రి రాజ్యంలో ప్రవేశించమని ఒక దినాన్ని ముందు నన్ను ఆయన కనపరచబోతూ ఉన్నాడు. ఈ మోదటి అందరూ ఉన్న వారు ప్రేమించడం, అందరూ ప్రేమిస్తున్నారండి, కానీ ఏమి లేదు వారిని ప్రేమించడం చాలా కష్టం. ఈ మొదట ఎవరు ప్రేమించాడు, ఎవరు తన యొక్క చేర్చుకున్నాడు, ఎవరు పోషించాడు? తల్లిదండ్రులు ఏదైతే అనాథైనటువంటి బిడ్డలు, ఈరోజు అనాథులే కదా, దిక్కులేని వారిని కదా, దరిద్రులు కదా, జాలి కలిగిన వారిగా, ఔదార్యం కలిగిన వారిగా, సహాయం చేసేవారు మనం అనుకున్నామా? ఈరోజు ఎలా ఉన్నాము? ప్రార్థిస్తున్నాం, మంచిది. ఎవరైనా కష్టాలు ఉంటే ప్రార్థన చేస్తాం. సిస్టర్ అమ్మా ఇప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము, దగ్గరకు వస్తే ప్రార్థన చేస్తాం సిస్టర్, వెళ్ళండి అంటాం కాదు కదా. మనం ఒక 10 రూపాయలు, 1 రూపాయి ఉంటే సహాయం చేస్తే ఆ సహోదరి అవసరం అనేది ఏమైతుందని తీర్చమంటాం. శరీరానికి కావాల్సిన ఆహారం పెట్టుకున్నాం, చలితో ఉంటుంటే వస్త్రాలు అనుకున్నా, అయ్యో వాడు బాగా వస్తే కనీసం 1 రూపాయిగా సహాయం చేయలేకుండా, చలి కాచుకోవాలని చెప్పకుండా వెలుగు తృప్తి కలిగి ఉన్నామంటే ఆ సహోదరుడు, ఆ సహోదరి బాధపడి దేవుడికి మొదలుపెడితే దేవుని యొక్క ప్రేమ దోషిగా నిలబడుతున్నాము. అందుకే దిక్కు లేని వాళ్ళు కదా, దరిద్రులు కదా, బీదలు కదా, ప్రేమ కలిగి ఉన్నాం, భక్తులతో కలిగి ఉన్నాం.
అవునాలే కలుగుతాం. దేవుడు అతి కృప మనకి నడిచిందా. దేవుడు కొంతమంది దీవించి ఆశీర్వదించి మన ఇంట్లో ఫలింపజేయుగాక.